Hello everyone, this is Kishore Gaud Pallegaoni. I am a faculty of English and the director of Kishore Vignan Institute of English Friends. But today what we are going to discuss, let us see friends, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రెండ్స్ రిమెంబర్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక పాయింట్ని బేస్ చేసుకొని మీకు ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంగ్లీష్ ఫర్ స్పీకింగ్ అని చెప్పాం, ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మరి ఆ క్వశ్చన్స్ తగ్గట్టు మనం సిలబస్ని ఎలా డిజైన్ చేసామనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. మరి అది మీరు డిపార్ట్మెంట్ ఓరియంటెడ్ జాబ్స్కి వెళ్తున్నారా, టీచర్ ఓరియంటెడ్ జాబ్స్కి వెళ్తున్నారా, లేదా గ్రూప్స్ చదువుతున్నారా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వెళ్తున్నారా, లేదా బ్యాంకింగ్ సెక్టార్లో వెళ్తున్నారా, లేదా ఇంకా కోర్టుకు సంబంధించిన జాబ్స్ అదర్ దాన్ విఆర్ఓ విఆర్ఏ ఇంకేదైనా కావచ్చండి. అంటే మీరు వెళ్తున్నటువంటి మీ ఎగ్జామ్స్లో ఈరోజు క్వశ్చన్ పేపర్స్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే గతంలో మీరు అంటే గత 5 to 10 years స్పాన్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కనుక చెక్ చేస్తే ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా మారిపోయింది. అంటే ఈరోజు ఒక కాన్సెప్ట్ కోసం అంటే ఒక చాప్టర్ నేర్చుకోవడం వల్ల ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా, లేదా 2-3 చాప్టర్స్ నేర్చుకోవడం వల్ల ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నామా అన్న పాయింట్ని బేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి మీరు కనుక ఒకసారి చెక్ చేస్తే ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చేయడానికి మినిమం 2-3 చాప్టర్స్ యూజ్ చేస్తూ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటున్నాయి. ఏదో బుక్లో ఉన్న ఒక క్వశ్చన్ తీసుకొని మరి క్వశ్చన్ పేపర్లో ప్రింట్ చేయటండి. కంప్లీట్ చాప్టర్ పైన గ్రిప్ ఉన్నప్పుడే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేయగలరు. మరి ఆ క్వశ్చన్ చేయడానికి కూడా మీకు ఓవరాల్గా లింక్ ప్రాసెస్ ఉండాలి. ఆ లింక్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు సిలబస్ అంటే మనకు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి జనరల్గా ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. లెట్ us see ఫస్ట్ వన్. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇన్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ అప్లికేషన్ మెథడ్ అని రాయడం జరిగింది ఫ్రెండ్స్. దీని కనుక ఒకసారి చెక్ చేస్తే మీరు మొదటి క్వశ్చన్ చూస్తే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అన్నాం, రెండో క్వశ్చన్ చూస్తే జంబుల్డ్ సెంటెన్సెస్ అంటున్నాం. ఈరోజు మీరు మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏదైనా క్వశ్చన్ కనిపిస్తుందా అంటే అది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అవుతుంది. అదేవిధంగా జంబుల్డ్ సెంటెన్సెస్ కూడా ఖచ్చితంగా రాస్తున్నారు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మరి దాంతో పాటుగా థర్డ్ వన్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ అంటున్నాం, ఫోర్త్ వన్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్స్ అంటున్నాం, ఫిఫ్త్ వన్ వచ్చేసి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సిక్స్త్ వన్ మ్యాచ్ ద సెంటెన్సెస్, సెవెంత్ వన్ టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొదటి రెండు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ జంబుల్డ్ సెంటెన్సెస్ రాయాలి అంటే మరి మీకు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్ అని తెలిస్తే ఈ రెండింటికి ఆన్సర్స్ రాస్తామా, లేదా లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కనుక మీకు జరిగినప్పుడు ఈ రెండింటికి ఆన్సర్ చేస్తామన్నది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, టైటిల్ బేస్డ్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల మీరు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను కానీ జంబుల్డ్ సెంటెన్సెస్ కానీ ఆన్సర్ చేయలేం. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అక్కడ ఆ మాస్టర్ ఈ రెండింటిని కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను చేసే విధంగా నీకు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేసే విధంగా, జంబుల్డ్ సెంటెన్సెస్ చేసే విధంగా, మరి క్లోజ్ టెస్ట్ అనేది లాంగ్వేజ్ కమ్ గ్రామర్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఈ మూడింటిని పర్టికులర్గా నీతో చేయించగలిగే విధంగా కోచింగ్ వెళ్తుందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. ఎవరు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినా ఈ మూడింటిని పర్టికులర్గా అంటే లాంగ్వేజ్ కమ్ గ్రామర్ అన్నాం క్లోజ్ టెస్ట్కు. ఇక్కడ మరి కాంప్రహెన్షన్ జంబుల్డ్కు ఓన్లీ లాంగ్వేజ్ తీసుకుంటాం, గ్రామర్ తీసుకోం ఫ్రెండ్స్. మరి గ్రామర్ సపోర్ట్ తీసుకుంటాం, ఆ సపోర్ట్ని ఇంటర్నల్గా ఎలా లింక్ చేస్తామన్నదే క్లాసెస్లో చూపించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ రెండింటికి లాంగ్వేజ్ ఓరియంటెడ్గా అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఆన్సర్స్ చేస్తాం. మరి మూడో క్వశ్చన్ క్లోజ్ టెస్ట్ ఏదైతే అన్నామో దానికి గ్రామర్ కమ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ జరగాలి. మరి నాలుగోది కనుక చూస్తే 4, 5, 6 ఈ మూడు కనుక చూస్తే స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మ్యాచ్ ద సెంటెన్సెస్కు మీకు ఖచ్చితంగా గ్రామర్ అనే ఒక ఏరియాను అప్లికేషన్ ఓరియంటెడ్ అంటున్నాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవాలి, నాట్ టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ దీస్ ఆర్.
దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ అప్లికేషన్ ఓరియంటెడ్ మెథడ్లో. మరి ఈ మూడింటిని ఏ విధంగా రాస్తున్నారు, గతంలో ఎలా రాశారు, క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయని ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ సిలబస్ను మనం డిజైన్ చేసాం ఫ్రెండ్స్. చూసుకోవాలి, ఇక్కడ రాసినటువంటి మూడింటికి ఇక్కడ రాసినటువంటి మూడింటికి డిఫరెన్స్ చూడు. మొదటి రెండింటికి లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అన్నాం, మూడో దానికి లాంగ్వేజ్ కమ్ గ్రామర్ అన్నాం, మిగతా మూడింటికి కంప్లీట్ గ్రామర్ ఓవరాల్ గ్రిప్ ఇన్ అప్లికేషన్ ఓరియంటెడ్గా తీసుకోవాలని చెప్తున్నాం. అండ్ 7th వన్ కనుక మీరు చెక్ చేస్తే టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ అంటున్నాం. అంటే ఒక 5 to 10 years కింద కనుక మనం క్వశ్చన్స్ చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళండి. దీన్ని సింపుల్ పాస్ట్లోకి మార్చు, దీని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చు, దీని ఇండైరెక్ట్ స్పీచ్లో నుంచి డైరెక్ట్ స్పీచ్లోకి మార్చు, రాసిన సెంటెన్స్కి ఒక ట్యాగ్ రాయి అనేది ఇది ఓల్డ్ మెథడ్ ఫ్రెండ్స్. అదే అన్నాం టైటిల్ బేస్డ్. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా 1, 2 అంటే కంప్లీట్గా బ్యాన్ చేయడం జరగలేదు ఫ్రెండ్స్. మీకున్నటువంటి అది 10 మార్క్స్ పేపరా, 20 మార్క్స్ పేపరా, 30 మార్క్సా, 25 50 200 మార్క్సా, 100 మార్క్సా, ఆ మార్క్స్ను వాళ్ళు ఎలా చేశారు, ఆ ఎగ్జామ్స్లో ఆ మార్క్స్ను బట్టి క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. కంప్లీట్గా బ్యాన్ చేయడం జరగలేదు, కానీ పర్సంటేజ్ చాలా తగ్గిపోయిందండి ఈ టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకోవడానికి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి, మొదట రాసిన 6 ఈ 6 టైటిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ 6 టైటిల్స్ని బాగా ప్రాక్టీస్ చేసే విధంగా మనకు కోచింగ్ ఉండాలండి. అంటే ఆ 6 చేయగలిగినప్పుడే నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా నీకు మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంగ్లీష్లో భయం ఉండదండి, ఇది ఎప్పుడు కూడా టఫ్ సబ్జెక్ట్ కాకుండా ఉంటుంది మనకి, అది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ 8th వన్ వచ్చేసి ఇంకా వొకాబులరీ అంటున్నాం ఫ్రెండ్స్. అంటే వొకాబులరీ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయన్నది మనం చెక్ చేస్తాం. ఈ విధంగా ఈ 8 టైటిల్స్ కనుక మీరు చెక్ చేస్తే అది మీరు డిపార్ట్మెంట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు, లైక్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ కావచ్చు, టీచర్ ఓరియంటెడ్ టెట్ రాస్తున్నారా, సీటెట్ రాస్తున్నారా, డిఎస్సి రాస్తున్నారా, టీఆర్టీ రాస్తున్నారా, గురుక్లాస్ రాస్తున్నారా, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకుంటున్నారా, మరి మీ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎక్కడ రాస్తున్నారు, ఏ కాంపిటేటివ్కి వెళ్తున్నారు మీరు అని స్టేట్ ఆఫ్ సెంటర్లో చూసుకొని ఈ టైటిల్స్ ఉన్నాయా లేదా మీరు గతాన్ని చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ఎప్పుడైనా సరే భవిష్యత్తుకు ప్లాన్ చేసేటప్పుడు గతాన్ని సపోర్ట్ తీసుకొని ప్రజెంట్లో ఏం చేయాలి, ఈ ప్రజెంట్ ఏం చేస్తే రేపు ఫ్యూచర్ మన సక్సెస్ వస్తుందని ఉంటుంది. గతాన్ని సపోర్ట్ చేయకుండా నువ్వు ఫ్యూచర్ను ఇమాజిన్ చేయలేవు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ప్రజెంట్లో ఉన్నప్పుడు పాస్ట్ను తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేస్తూ వెళ్ళడమే సక్సెస్కు మేజర్ ఫార్ములా ఫ్రెండ్, మర్చిపోకూడదు మనం. ఓకే, అండ్ కమింగ్ టు 9th వన్ ఎస్ఐ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైప్ 3 పేపర్ అంటాం. పర్టికులర్గా డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఈరోజు మీరు ఏపీ స్టూడెంట్స్ని కనుక తీసుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ 100 మార్క్స్ క్వశ్చన్స్, 100 మార్క్స్ సంబంధించినటువంటి ఈ 6 టైటిల్స్ అండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని ఇంకొకటి ఉంటుంది, 7 టైటిల్స్ ఇక్కడ నుంచి చేస్తున్నాడు. అదే తెలంగాణకు తీసుకుంటే 75 మార్క్స్తోనే చేశాడు. అంటే ఇంకొక 25 మార్క్స్ తెలంగాణ గవర్నమెంట్కు గ్రామర్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఇక్కడ రాసినటువంటి ఈ 6 టైటిల్స్ ఏవైతే రాసామో ట్రాన్స్లేషన్, ప్రెసివ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ అని ఒక 6 టైటిల్స్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 6 టైటిల్స్ తోటే ఈరోజు డిపార్ట్మెంట్లో మరి ఆ జాబ్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్క్ అన్నాడు కాబట్టి ఆ క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ 6 చేయడానికి నీకు ఈ గ్రామర్ ప్యాటర్న్ ఎలా సపోర్ట్ చేస్తుంది, నువ్వు ఎలా నేర్చుకుంటే ఈ సిలబస్ను ఎలా నేర్చుకుంటే వీటి ఆన్సర్స్ చేస్తావు. ఇక్కడ ఒక ఆర్టికల్ రాయని కానీ, ఒక టెన్స్ రాయమని కానీ, ఒక ట్యాగ్ రాయమని కానీ, యాక్టివ్లో నుంచి ప్యాసివైజ్ రాయమని కానీ, నౌన్ పెట్టమని కానీ ఏం లేదండి. అంతా కూడా లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ బేస్డ్. మరి ఈరోజు మనం ఒక తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ మ్యాక్సిమం మరి వీటన్నింటికి ఆన్సర్స్ రాయాలి. కాబట్టి ఆ రాసేటప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ను భయపడకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భయపడకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 ఎలా చేస్తాం, అది మన ఎస్ఐలు కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో టైప్ 3 పేపర్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అండి ఇది. ఇలా ఇది మొత్తం కూడా కంప్లీట్ గ్రామర్ ఓరియంటెడ్గా రాస్తున్న వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్గా వెళ్ళేటప్పుడు అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఆంధ్రకి అయితే 100 మార్క్స్ అన్నారు, తెలంగాణకు 75 మార్క్స్ అన్నారు. కాబట్టి ఆ పేపర్ చేస్తున్నాడు. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇన్ క్వశ్చన్ పేపర్స్ అండి. జనరల్గా మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే ఇలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. మరి మనకు గ్రామర్ బుక్స్ ఏం చెప్తున్నాయి, మరి క్లాస్ రూమ్ టీచింగ్లో మాస్టర్స్ కనుక ఒకసారి తీసుకుంటే వాళ్ళు ట్రెడిషనల్గా మ్యాక్సిమం టీచర్స్ అండి, ఈవెన్ యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఈ గ్రామర్ క్లాసెస్ వినేటప్పుడు చాలామంది మాస్టర్స్ క్లాస్లో వస్తారండి. మొదటిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుందామయ్యా, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్తాడు. ఇట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటాడు.
మరి నిజంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌను నాకు పేరు నీ పేరు అని తెలుసుకోవడం వల్ల, ప్రొనౌన్ అంటే దానికి బదులుగా వాడడం వల్ల ఈ రోజున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ చేయగలుగుతున్నామని ఒకసారి క్వశ్చన్ చేస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అది అవునా కాదా అన్నది నేను చెప్పడం కాదండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ కనుక మనం ఒకసారి చెక్ చేస్తూ పోతే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరగాలండి. ఈరోజు అప్లికేషన్ మెథడ్ అన్నాడు, క్వశ్చన్ పేపర్ను గ్రామర్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్కు ఇంగ్లీష్ భాష పైన ఎలాంటి పట్టుందని టెస్ట్ చేస్తున్నాడు, కానీ ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్లు ఎన్ని ఉన్నాయి, ప్రొనౌన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని టెన్సెస్లో ఏమేమి తీసుకున్నాం అన్న పాయింట్స్ను మ్యాక్సిమం రెడ్యూస్ చేస్తూ వస్తున్నాడండి. గతంలో ఉండేదేమో, బట్ ఇప్పుడు ప్యాటర్న్ సిస్టమ్ మార్చాడు కాబట్టి నీవు కోచింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేయగలమా లేదా అన్న ప్యాటర్న్ తోటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ను మనం నేర్చుకోవాలండి. దాంతో ఈరోజు మనం ఈ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి సిలబస్ను మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గ్రామర్ బుక్లో రాసిన మొదటి చాప్టర్ తీసుకొని మొదటి చదవాలి, మాస్టర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదండి. ఎలా నేర్చుకుంటే ఈ పేపర్ చేస్తాం అన్నదానికి సిలబస్ 4 భాగాలుగా చేయడం జరిగిందండి. మొదటి పార్ట్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ పార్ట్ ఇక్కడ, థర్డ్ పార్ట్ అండ్ ఫోర్ పార్ట్స్గా సిలబస్ను డివైడ్ చేశారు. మరి పార్ట్ 1 కనుక తీసుకుంటే మీరు మొదటి చాప్టర్ నేను ఇక్కడ టెన్సెస్ అని రాయడం జరిగింది. అంటే ఈవెన్ మీరు తీసుకునే ఈ కోర్సులో ఏదైతే మనం కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఈ కోర్సులో నేను మొదటగా నేర్పించే చాప్టర్ కూడా మీకు టెన్సెస్ అండి. మరి ఇంగ్లీష్లో హార్ట్ ఫర్ ద లాంగ్వేజ్ అంటాడు, కింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటాడు, ఇట్స్ అ బ్యాక్ బోన్ టు ద సబ్జెక్ట్ అండి. మీరు ఇంగ్లీష్ను చెయ్యాలి అంటే టెన్సెస్ పైనే మీ గ్రిప్ మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్. టెన్సెస్ అనే చాప్టర్ను కనుక నువ్వు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేసే విధంగా కనుక నువ్వు టెన్సెస్ నేర్చుకుంటే, సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, ప్రజెంట్ ఇది కాదండి, అలా కాదు. ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేసుకునే విధంగా టెన్సెస్ను నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, క్రికెట్ అనే టైటిల్ మాత్రమే ఉంటుంది, కానీ ఆ క్రికెట్లో కూడా 50-50, 20-20 టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్స్ అన్నీ కూడా వేరు. ఒక 50-50 మ్యాచ్ ఆడినంత మాత్రాన ఆయన 20-20కి పనికొస్తాడని, టెస్టులు ఆడతాడనడానికి ఈరోజు ఆప్షన్ లేకుండా చేసింది మీరు ఒకసారి క్రికెట్ గేమ్ చెక్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నువ్వు ఒక టెన్సెస్ను సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ నేర్చుకొని పోయి ఇవన్నీ చేయలేమండి. ఇదంతా తెలియనప్పుడు మాస్టర్స్ చేసే చిన్న చిన్న జిమ్మిక్లు. కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేయాల్సింది ఏంటంటే, ఒక టెన్సెస్ అనే చాప్టర్ను ఈ ప్యాటర్న్లో చేయగలిగే విధంగా నేర్చుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని రాసాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రాసాం, ట్యాగ్స్ రాసాం, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాసాం. ఒక ఆయన డౌట్ చేశాడండి, ఈవెన్ మా రెగ్యులర్ క్లాస్లో చూస్తుంటే స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ మీరేంటి సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ముందు మీరు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాయాలి కదా, ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి కదా, ఆ తర్వాత కాదండి, అలా కాదు. అది సిస్టమ్ అలా చేయదు. నేను అదే అంటున్నాను, ఇలాగే నేర్చుకోవాలని చేయడం వల్లే మనకు మాస్టర్స్ ఈ విధంగా తయారయ్యాం మనం. కాదు. క్వశ్చన్ పేపర్స్లో నేను క్వశ్చన్స్ చూసి నాకు ఈ క్వశ్చన్ చేయడానికి నేను ఏం చేయాలి, ఈ క్వశ్చన్ చేసుకుంటున్నాను నేను ఏ చాప్టర్ నేర్చుకోవాలి అన్న పాయింట్ తీసుకొని మొదట టెన్సెస్ నేర్పిస్తాను. మరి మీరు ఈవెన్ గ్రామర్ ఓరియంటెడ్ ఏదైతే టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నామో, ఈ టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ చేయడానికి కూడా, అంటే యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం, ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లోకి మార్చడం, డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం, ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్లో ట్యాగ్స్ రాయడం, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేయడం, ఇవన్నీ కూడా టెన్సెస్ అనే ఒక చాప్టర్ నేర్చుకున్న తర్వాతే వీటి ఆన్సర్స్ను మనం కాంపిటేటివ్ ఓరియంటెడ్గా ఇచ్చినప్పుడు, అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు చేయగలం. ఎందుకంటే ఈరోజు టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటే నేను కూడా మరి నాకు మా మాస్టర్స్ చెప్పిన ప్యాటర్న్లోనే వెళ్ళేవాడినేమో అండి. అలా లేదు కాబట్టి సిస్టమ్ చేంజ్ చేశాం. అంటే ఈ మొదటి పార్ట్లో ఉన్నటువంటి మొదటి చాప్టర్ నేర్చుకోవడం వల్ల ప్యాసివ్ వాయిస్లు, ఇండైరెక్ట్ స్పీచ్లు, ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా చేస్తాం. అది అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నాం. మరి ఈ 5 చాప్టర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఆరోదండి ఇక్కడ స్ట్రక్చర్స్ అండ్ ఫార్ములాస్ అని రాసాం చూడండి. ఈ స్ట్రక్చర్స్ అండ్ ఫార్ములాస్ అని ఉన్నాయి, అవి నేర్చుకుంటాం ఈ 5 చాప్టర్. ఈ 6 చాప్టర్స్ నేర్చుకొని మీకు ఇక్కడ 7th టైటిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం, 6 లేయర్స్ విత్ మెథడ్ 1 మెథడ్ 2 అనే కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తామండి. 6 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఏంటన్నది మీకు ఈ జనరల్ కోర్స్లో ఏదైతే మీరు కోర్స్ వింటూ వెళ్తుంటారో అప్పుడు తెలుస్తుంది. ఈ 6 లేయర్స్ విత్ మెథడ్ 1 మెథడ్ 2 అని ఒక 6 లేయర్స్ ఇంట్రడ్యూస్ చేసి
ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 చాప్టర్స్ తోటి, ఈ 6 లేయర్స్ విత్ 6 చాప్టర్స్ తోటి అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఈ 6 లేయర్స్ విత్ మెథడ్ 1 మెథడ్ 2 తోటి ఈ 6 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు ఇచ్చినటువంటి కంప్రహెన్షన్ ప్యాసేజ్, జంబుల్డ్ సెంటెన్స్, క్లోజ్ టెస్ట్ లాంటి ఈ క్వశ్చన్స్ను ఈజీగా చేస్తాం. అది చేస్తామా లేదా అన్నది మన కోర్స్ మీకు చెప్తున్నాను. అది విల్సి ప్రాక్టికల్లీ చేస్తామా లేదా, చూస్తామా లేదా. మరి గతాన్ని మన ఆఫ్లైన్ క్లాసెస్లో కనుక చెక్ చేసుకుంటే, ప్రీవియస్గా మరి క్లాసెస్ అయిన స్టూడెంట్స్ మా దగ్గర ఎవరైతే ఉన్నారో, మొదట చెప్తున్నప్పుడు ఎలా చేస్తాం సార్, చాలామంది మాస్టర్స్ కూడా ఎలా అంటే అలా అని అన్నారండి. చేస్తామనేది మన సిస్టమ్, ఆ సిస్టమ్ ఏంటనేది మనం మూమెంట్ చూస్తాం. ఓకేనా? సో కాబట్టి ఈ 6 టైటిల్స్ నేర్చుకోవడానికి, ఇక్కడ ఇచ్చినటువంటి 6 టైటిల్స్ నేర్చుకోవడానికి మొదటి టైటిల్ టెన్సెస్ని బాగా నేర్చుకుంటే మిగతా అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ తర్వాత 6 లేయర్స్ నేర్చుకొని విత్ మెథడ్ 1 మెథడ్ 2 తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్, జంబుల్డ్ క్లోజ్ టెస్ట్ క్లోజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? కమింగ్ టు పార్ట్ 2 అండి. మరి పార్ట్ 2 కనుక ఒకసారి చెక్ చేస్తే, మొదటిది ఆర్టికల్స్ అని ఒక చాప్టర్ రాసాం, రెండోది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని రాసాం, మూడోది ఇఫ్ కండిషనల్స్ అని రాసాం, 4 లెటర్ రైటింగ్ రాసాం. ఇక్కడ రాసినటువంటి ఈ 4 చాప్టర్స్ కనుక ఒకసారి మనం చెక్ చేస్తే ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఇంటర్లింక్ ఉండదు ఇక్కడ మనకు. అంటే ఇప్పుడు ఆర్టికల్స్ అనే చాప్టర్ నేర్చుకోవడం వల్ల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సపోర్ట్ ఏమి ఉండదండి. అలా విధంగా డిగ్రీస్ నేర్చుకోవడం వల్ల ఇఫ్ కండిషనల్ సపోర్ట్ ఏమి ఉండదు, కానీ లెటర్ నేర్చుకోవడం వల్ల ఆర్టికల్స్కి ఏం సపోర్ట్ ఉండదు. అంటే ఈ 4 చాప్టర్స్ కూడా ఇండివిజువల్గా ఉంటాయి. అంటే ఆర్టికల్స్ నేర్చుకున్న తర్వాత క్లోజ్ చేస్తాం, ఇంకో చాప్టర్కి చేయలేదు. కానీ టెన్సెస్ నేర్చుకోవడం వల్ల పాసివ్ వాయిస్కి చైన్ వస్తుంది, టెన్సెస్ నేర్చుకోవడం వల్ల ఇండైరెక్ట్ స్పీచ్కి చైన్ వస్తుంది, టెన్సెస్ నేర్చుకోవడం వల్లనే ట్యాగ్స్కు చైన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ చైన్ ప్రాసెస్లో లేని వాటిని పార్ట్ 2లో, చైన్తో ఉన్నవాడిని పార్ట్ 1లో రాసి దేనికోసం, ప్యాసేజ్, జంబుల్డ్ అండ్ క్లోజ్ టెస్ట్ కోసం ఈ విధంగా సీక్వెన్స్ చేశాను. గుర్తుంచుకోవాలి, సక్సెస్కు నువ్వు రాసుకునే సిలబస్, ఆ సిలబస్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు. అందుకే అంటాను, సిస్టమేటిక్ ప్రాసెస్ ఇన్ డిసిప్లిన్ మేనర్స్ టెక్నిక్స్ ఉండాలండి. ఎప్పుడైతే సిస్టమ్ డ్యామేజ్ చేస్తావు, అందుకనే అంటాను, యూట్యూబ్లో క్లాసెస్ చూస్తాం సార్, యూట్యూబ్లో ఫ్రీ, సిస్టమ్ ఎక్కడ ఉంటుందండి, టెక్నిక్స్ ఏం చెప్తున్నాడు ఆయన, ఎలా ఉంది డిసిప్లిన్. మరి ఇలా లేనప్పుడు సక్సెస్ అనే ప్యాటర్న్ తీసుకుంటాం. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నిజంగా నేను చేసుకోగలనండి, యూఆర్ రియల్లీ గ్రేట్. దట్ ఇస్ సెకండ్ ఇష్యూ అండి. మనం ఏం చేయాలి, మనకు ఒక ప్రాసెస్ ఎలా వెళ్ళాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఏ సిస్టంతో వెళ్తే మార్క్స్ వస్తాయనేది ఇక్కడ చేశాం. అర్థమవుతుందండి. పార్ట్ 2లో ఇంటర్లింక్ లేదు కాబట్టి 4 సపరేట్ చాప్టర్స్ రాసాం. పార్ట్ 1లో లింక్ ఉంది కాబట్టి, అంటే మొదటి చాప్టర్తో అన్ని లింక్ ఉన్నాయి. ఈ లింక్ కూడా ఈ 3 క్వశ్చన్స్ చేయడానికి యూజ్ అవుతున్నాయి కాబట్టి చేసామండి. అది మనం చెక్ చేస్తాం. అండ్ కమింగ్ టు పార్ట్ 3 అండి. ఈరోజు పార్ట్ 3 కనుక చూస్తే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు రాసాను చూడండి. అంటే మొదటి పార్ట్, సెకండ్ పార్ట్ ఫినిష్ చేసుకొని మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్తాం. మేజర్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను మనం కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్లో చెక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ స్పాటింగ్ ఎర్రర్స్ కనుక చూస్తే, ఎక్కువగా స్పాటింగ్ ఎర్రర్స్లో నౌన్తో ఎర్రర్స్, అడ్జెక్టివ్స్తో ఎర్రర్స్, వర్బ్తో ఎర్రర్స్, ప్రిపోజిషన్స్తో ఎర్రర్స్ అండ్ ఈవెన్ ప్రొనౌన్స్తో ఎర్రర్స్ బాగా రాయడానికి స్కోప్ ఉంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను మేజర్గా మనం ఈ స్పాటింగ్ ఎర్రర్స్కు ఎక్కువగా యూజ్ చేయడానికి, మిగతా చాప్టర్స్ కూడా యూజ్ చేస్తారని, బట్ మెజారిటీ తీసుకుంటున్నాం. ఎక్కువగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఎర్రర్స్ కోసం చూస్తుంటాం. అదేవిధంగా మనం ప్రిపోజిషన్స్ అని ఇంకొక చాప్టర్ రాసామండి, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని కూడా ఇంకోటి రాసాం, ఇక్కడ కంజంక్షన్స్ అని చెప్పి రాసాం. మళ్ళీ చూసారు ఇక్కడ, మరి పార్ట్ 3లో ఒక ఆయన డౌట్ చేశాడు, సార్ మీరు పార్ట్ 2లో ఎందుకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రాయాలా, పార్ట్ 1లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు రాయాలా, అదే పార్ట్ 2లో ఎందుకు రాయలేదు మీరు ప్రిపోజిషన్, పార్ట్ 3లో ఎందుకు రాయలేదు ఆర్టికల్స్ అని క్వశ్చన్ చేస్తారండి ఆఫ్లైన్లో. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, పార్ట్ 2లో ఉన్న 4 చాప్టర్స్ మాత్రమే ఇంటర్లింక్తో ఉండవు. ఇక్కడ పార్ట్ 3 చూసుకుంటే మళ్ళీ ఇట్స్ లింక్ ప్రాసెస్. జనరల్గా ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనే ఒక చాప్టర్ను కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ను చేయాలనుకున్నప్పుడు మీకు ఫ్రేజ్, ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్ అనే ఈ చాప్టర్స్ తెలిసి ఉండాలి. ఒకవేళ నీకు ఫ్రేజ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ తెలియనప్పుడు ఈ చాప్టర్ను చేయడం చాలా టిపికల్గా తెలుస్తుందండి. కాన్సెప్ట్స్ నేర్పించడం, బుక్లో ఉన్నది రాయడం, క్లాస్లో తీసుకొచ్చి చెప్పడం కాదండి. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కనిపించినప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వు కానీ నేను కానీ ఎవరున్నా దానికి ఆన్సర్ చెయ్యగలిగేటట్లు ఉందా లేదా, ఆ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. అలా లేకుండా నువ్వు ఎన్ని నేర్చుకున్న యూజ్లెస్ కాన్సెప్ట్స్,
అండర్స్టాండింగ్ చేయించడం ఈజీ అండి, నువ్వు అర్థం చేసుకోవడం కూడా ఈజీ. ఒక ఆయన అంటాడు, సార్ మా సార్ బాగా చెప్తాడు, గ్రేట్ ఇట్ ఈజ్. మరి నీకు ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి నాన్న? సార్ 40కి నాకు 12 వచ్చాయి సార్. చాలా. వాట్ ఈస్ అ స్టూపిడ్ కాన్సెప్ట్? బాగా చెప్పడం ఏంటి? అంటే బాగా చెప్పడం అంటే ఎవరైనా చెప్తారండి సబ్జెక్ట్ను బాగా, ఎందుకంటే వాడికి తెలిసింది చెప్పడంలో గొప్పతనం కాదు, కానీ క్వశ్చన్ పేపర్కి ఏం తీసుకెళ్ళి చెప్పడమే సబ్జెక్ట్లో విషయం ఉంటుంది. కాబట్టి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కావాలి అంటే ఫ్రేజ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నేర్చుకోవాలి. మరి ఫ్రేజ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నేర్చుకునే కన్నా ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి మధ్యలో ఇంకొకటి చూడండి, ప్రిపోజిషన్స్. ఇవి నేర్చుకొని ఇక్కడికి రావాలి. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకుండా మనం ఫ్రేజ్, ప్రిపోజిషన్స్ చేయలేం, కంజంక్షన్స్ చేయలేం. అంటే ఇట్స్ అ లింక్ ప్రాసెస్. మళ్ళీ అగైన్ ఆ సింపుల్, కాంపౌండ్ క్లాస్ ఇలా తీస్తాం, అంటే ఒకదానికొకటి చైన్ ప్రాసెస్లో చేస్తాం. ఆ తర్వాత నాన్ ఫినైట్ వర్బ్స్ ఉన్నాయి అండ్ ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ చేయాలి. మరి పర్టికులర్గా టీచర్స్కు ఈ ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ పైన బాగా క్వశ్చన్స్ చేస్తుంటారు, పర్టికులర్గా టీచర్స్కి ఎక్కువగా వస్తాయి. అలా ఈ పార్ట్ 3 మొత్తం కూడా ఒక చాప్టర్ నేర్చుకుంటే ఇంకో చాప్టర్ నేర్చుకుంటే ఇంకో చాప్టర్కు లింక్ దొరుకుతుంది. అంటే పార్ట్ 1, పార్ట్ 3 కనుక మనం చూస్తే లింక్ ప్రాసెస్తో ఉంటాయి, పార్ట్ 2 లింక్తో ఉండదండి. ఓకేనా? మరి కమింగ్ టు పార్ట్ 4 కనుక చూస్తే, అంటే ఇప్పుడు పార్ట్ 1 నేర్చుకోవడం వల్ల మొదటి 3 క్వశ్చన్స్ కావాల్సినటువంటి ఆప్షన్ దొరుకుతుందన్న. మరి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటే పార్ట్ 1కు 2, 3, 4 మిక్స్ చేస్తేనే ఈ స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మ్యాచ్ ద సెంటెన్సెస్, టైటిల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వన్ ఒకాబులరీ ఫ్రెండ్స్. ఒకాబులరీ, ఈ ఒకాబులరీ మొత్తం కూడా పార్ట్ 4లో రాసాం. అది ఏగా రాసాం, బీగా రాసాం. ఏ అనే ఆప్షన్ కనుక మనం ఒకసారి చెక్ చేస్తే ఈ ఏ అనే ఆప్షన్లో ఉన్నటువంటి చాప్టర్స్ మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాక్సిమం టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏలో రాసినటువంటి టైటిల్స్ జనరల్గా చూస్తే సినోనిమ్స్ అని ఉంటున్నాయి, యాంటోనిమ్స్ అని ఉంటున్నాయి, నెక్స్ట్ స్పెల్లింగ్స్ ఉంటున్నాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్. ఇలా ఈ 6 టైటిల్స్ మ్యాక్సిమం వొకాబులరీ ఏరియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు లాంచ్ చేస్తున్నాడు. మరి ఇవి థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఈరోజు ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక ఇంగ్లీష్ తీసుకెళ్ళి ఆయన ఎగ్జామ్ రాయట్లేదండి, గుర్తుపెట్టుకోవాలి. ఆయనకున్నటువంటి జిఎస్ నేర్చుకోవాలి, ఆయనకున్నటువంటి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, వాటితో పాటు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి, దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి వొకాబులరీ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ స్టూడెంట్స్ మరి ఈరోజు గుర్తుపెట్టుకోవడం అనేది హైలీ డిఫికల్ట్ సిచ్యువేషన్. కాబట్టి మరి కాంపిటేటివ్కి ఎన్ని నేర్చుకుంటే, ఎలా నేర్చుకుంటే సినోనిమ్స్ వస్తాయి, యాంటోనిమ్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు. మరి ఈరోజు మనం ఒక హిందూ పేపర్ లాంటి న్యూస్ పేపర్ చెక్ చేసినా, అకాడమిక్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్ చెక్ చేసుకున్నా, మరి గ్రామర్ బుక్లో ఎలాంటివి అన్నీ తీసుకొని ఫిల్టర్ చేసి గతంలో జరిగిన ఎగ్జామ్స్ 5 to 10 years స్పాన్ తీసుకున్నాం. ఈ 5 to 10 years స్పాన్ తీసుకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా వచ్చాయనే పాయింట్ తీసుకొని ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్, ఫ్రేజల్స్ మనకు మరి ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఎలా ఉంటుందన్నది నేను మీకు ఇచ్చినటువంటి డెమోలో ఎలా ఇస్తాం, ఏమేమి చేస్తాం అనేది తెలుస్తుందండి. ప్రతిదానికి మీకు ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. ఈరోజు టెన్సెస్ నేర్చుకునేటప్పుడు టెన్సెస్కి సంబంధించిన ఫ్రీ డెమో ఎలా వెళ్తాం, మరి ప్యాసివ్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ స్పెల్లింగ్స్ ఎలా నేర్చుకుంటే మీకు అన్నింటికీ డెమోస్ ఉన్నాయండి. ఫ్రీ క్లాసెస్ మన యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో అన్ని క్లాసెస్ మీకు ఫ్రీగా ఉంటాయి. మరి ఆ ఫ్రీ క్లాసెస్ చూస్తూ మీరు నేర్చుకోవచ్చండి. ఓకేనా? బి సెక్షన్ చూస్తే సైలెంట్ లెటర్స్ అన్నాం. ఈ సైలెంట్ లెటర్స్ సింగులర్, ప్లూరల్, మాస్కులిన్, ఫెమినైన్, జెండర్స్, హోమోనిమ్స్, డబుల్ వర్డ్స్, వర్బ్, నౌన్, అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అని ఇంకొన్ని టైటిల్స్ రాసాం. చివరి చూస్తే వర్బ్, నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఏంటి సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కాదండి. ఇక్కడ ఒక వర్బ్ ఇచ్చి దానికి నౌన్ ఫామ్ రాయమంటాడు, ఒక నౌన్ ఇచ్చి అడ్జెక్టివ్ ఫామ్ రాయమంటాడు, ఇంకో అడ్వర్బ్ ఇచ్చి దానికి అడ్జెక్టివ్ ఫామ్ రాయమంటానికి ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ వర్డ్ అంటే 2 వర్డ్స్ కలిపి ఒక పదంగా రాస్తాడు. అవన్నీ కూడా మీకు డెమాన్స్ట్రేషన్ చేస్తాను నేను. హోమోనిమ్స్ అని ఇచ్చాడు, అవి ఎలా ఉంటాయనేది కూడా దాని మీద ఒక ఫ్రీ క్లాసెస్ చేద్దాం. మాస్కులిన్, ఫెమినైన్ అని ఉంది, సింగులర్, ప్లస్, ఇదంతా బి సెక్షన్. ఇవి కొన్ని ఎగ్జామ్స్లో రాస్తుంటాడు, కొన్ని ఎగ్జామ్స్లో అన్ని రాయడు, కొన్ని రాస్తుంటాడు. బిలో ఆప్షన్ ఉంటుంది కానీ ఏలో ఆప్షన్ ఉండదు. ఏ ఖచ్చితంగా రాస్తూ వెళ్ళే ఒకటి. ఇది మొత్తం కూడా మీకు పార్ట్ 4 అండి. ఇలా ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ అని తీసుకున్నా, ఇంగ్లీష్లో మరి కాంపిటేటివ్ కోసం ఉన్న ఇంగ్లీష్ అని తీసుకున్నా మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో రాసిన చాప్టర్స్ పైనే ఉంటుంది. ఈ 4 పార్ట్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి 8 టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు సమాధానం రాయగలగాలి.
అది నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా మీరు ఈ 8ంటికి సమాధానం రాయగలిగినప్పుడే మీరు తీసుకున్నటువంటి టెక్నిక్స్ సిస్టమ్స్ ఏదైతుందో అది సక్సెస్ఫుల్ అండి. అందుకనే బుక్లో రాసినటువంటి ప్యాటర్న్ తీసుకోవాలి, క్లాస్ రూమ్లో సార్ చెప్పింది కదా ఈ చాప్టర్ తర్వాత కాదండి. ఒక సిస్టమ్, ఒక లాజిక్, ఒక చైన్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. మేధావులు ఫాలోఅప్ చేసే సిస్టమ్ అలా టెక్నిక్స్తోనే ఉంటాయి, సిస్టమేటిక్గా ఉంటాయి, ఒక సీక్వెన్స్లోనే చేస్తారు కాబట్టి దే కెన్ గెట్ దర్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్స్ అండి. అది మనం చూస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు 9th వన్ పర్టికులర్గా ఎవరైతే డిపార్ట్మెంట్కి ఉన్నారో ఈరోజు SI స్టూడెంట్స్ కనుక చూస్తే వాళ్ళు ఈ ట్రాన్స్లేషన్, ప్రెస్సివ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ చేయడానికి ఈ Part 1 ఏదైతే మీకు కంప్రెన్షన్ ప్యాసేజ్, జంబుల్డ్ సెంటెన్సెస్కి ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేస్తామో అదే ప్యాటర్న్తో గుర్తుపెట్టుకోవాలి. అదే ప్యాటర్న్ తోటి ఈ లేయర్స్, ఈ 6 చాప్టర్స్ మిక్స్ చేసి లేయర్స్ నేర్పించి ఈ 6 టైటిల్స్ చేయిస్తాను. అది నువ్వు తెలుగు మీడియం నుంచి ఉంటావు కాబట్టి తెలుగు మీడియం నుంచి ఉన్న నీకు ఈ అండర్స్టాండింగ్, ఈ 6 క్వశ్చన్స్ కూడా నిన్ను గ్రామర్లో నీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయని చెక్ చేసుకుంటూ తీసుకెళ్లే పేపర్ కాబట్టి ఆ లాంగ్వేజ్ నీకు అండర్స్టాండింగ్ జరుగుతుందా లేదా చెక్ చేస్తాడు కాబట్టి అది మనం ఇవి నేర్చుకొని అండర్స్టాండింగ్స్ లెవెల్ పెంచుకొని వీటి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని ఈరోజు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వచ్చిందంటే క్వశ్చన్లో షుగర్ ఉంటే తీసుకెళ్ళి ఆన్సర్లో షుగర్ వెతికి ఆన్సర్ పెట్టే ప్రాసెస్ కాదండి. దాట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తాం. మరి Part 1, Part 2, Part 3, Part 4 ఎందుకు చేస్తామంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి ఇన్ అప్లికేషన్ మెథడ్లో. అది టీచరా, డిపార్ట్మెంటా, గ్రూప్సా, బ్యాంక్సా, ఇంకెక్కడికి వెళ్తున్నావు నువ్వు, కోర్ట్ జాబ్స్కి వెళ్తావు అన్నీ చూసుకుంటే మనకు ప్రతి దానికి నీకు ఒక ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు మరి ఈ కిషోర్స్ విజ్ఞాన్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ ఫ్రీ ప్రోమోస్ చూస్తూ అదేవిధంగా యాప్లో కూడా కొన్ని ఫ్రీ క్లాసెస్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు కిషోర్స్ విజ్ఞాన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ సీ యూ అగైన్ ఇన్ అవర్ యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.